హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒంట్లో వేడిని క్షణాల్లో తగ్గించే ఈ సమ్మర్ స్పెషల్ రెసిపీ పూల్ మకానా రైతా ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు మకానా వేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మకానాని బాగా ఫ్రై చేసుకోవాలి. మకానా అనేది ఇలా కాస్త క్రిస్పీగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది తియ్యటి పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని పెరుగులోని గడ్డలు అనేవి ఎక్కడ లేకుండా చాలా స్మూత్గా అయ్యేంత వరకు ఇలా బీట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెరుగుని ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలి. పెరుగు అనేది ఇలా చిక్కగా కాకుండా కాస్త పలసగా తింటేనే హెల్త్కు చాలా మంచిదండి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్ల వరకు బెల్లం పొడి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మకానా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న బనానా ముక్కలు వేసుకోవాలి. కావాలంటే బనానా ప్లేస్లో దానిమ్మ గింజలైనా, యాపిల్ ముక్కలైనా, మామిడికాయ ముక్కలైనా వేసుకోవచ్చు అండి. ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు ఈ రైతాని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రైతా అనేది రెడీ అయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, దీనిపైన కొంచెం కారం పొడిని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. నేను కొంచెం వాటర్ మెలన్ కూడా వేసానండి. అంతేనండి, మన సమ్మర్ స్పెషల్ పూల్ మకానా రైతా రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సమ్మర్లో అప్పుడప్పుడు ఇలా చేసుకొని తిన్నారంటే ఒంట్లో వేడిని క్షణాల్లో తగ్గిస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ రెసిపీ పూల్ మకానా రైతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.